వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్ రిజల్ట్స్ విడుదల, బాలికలదే పైచేయి, మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ. చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. మరో 4 రోజుల పాటు జాగ్రత్త, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఇంటర్ పరీక్షల్లో ఫస్ట్ ఇయర్ రెగ్యులర్లో 66.89%, వొకేషనల్లో 57.68% మంది పాస్ అయినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సెకండ్ ఇయర్ రెగ్యులర్ 71.37%, వొకేషనల్లో 67.44% విద్యార్థులు పాస్ అయ్యారని చెప్పారు. మొదటి సంవత్సరంలో బాలికల్లో 73.83%, బాలురులో 57.83% పాస్ అవ్వగా, ద్వితీయ సంవత్సరంలో బాలికల్లో 74.21%, బాలురులో 57.31% మంది పాస్ అయ్యారని వెల్లడించారు. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక అడ్వాన్స్డ్ సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, పక్కా ప్రణాళికతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా వాల్యుయేషన్ జరిగిందని బోర్డు పేర్కొంది. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు ప్రతిపాదన గురించి కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్లు విడుదల చేసింది. గుంటూరు మేయర్, కుప్పం, తుని, పాలకొండ మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ రిలీజ్ చేసింది. ఈ నెల 28న ఎన్నిక జరగనున్నట్లు అందులో పేర్కొంది. ఈ అన్ని స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పాలకొండ, తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 4 రోజుల పాటు ఎండ తీవ్రత పెరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాల్పులతో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. చూసారుగా వివాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7ని ఫాలో అవ్వండి. నమస్తే.